ఈ వీడియోలో సాసా యాప్లో డేటా మరియు ఫొటోస్ను ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. ఈ ప్రక్రియను ప్రతి పాఠశాల ప్రతి నెల 3వ శనివారం నిర్వహించాల్సి ఉంటుంది. సో మనకు ఒక్కొక్క వారం ఒక్కో థీమ్ ఇస్తారు. అలా ఈసారి మనకు ఇచ్చిన థీమ్ ఏమంటే BWG బల్క్ వేస్ట్ జనరేటర్స్ పైన ఇచ్చారు. సో ఇప్పుడు ఎలా ఫొటోస్ మరియు డేటాను సబ్మిట్ చేయాలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ప్లేస్టోర్ నుండి మీరు ఈ సాసా యాప్ను డౌన్లోడ్ లేదా అప్డేట్ చేసుకోండి. ఇలా యాప్ ఓపెన్ చేశాక మనకు ఇలా ఉంటుంది డిస్ప్లే, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఇక్కడ మనం వచ్చేసి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. యూజర్ ఐడి వచ్చేసి SE_ మన యూడైస్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి కింద పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ వచ్చేసి అందరికీ డిఫాల్ట్గా ఉంటుంది. సో అది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్చర్ కోడ్. ఇలా ఇచ్చి మనం లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయ్యాక ఇక్కడ మనకు కింద సెకండ్ ఆప్షన్ స్టార్ట్ సాసా యాక్టివిటీ, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో మొదటగా మనము ఎంతమంది ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారనే కౌంట్ ఇక్కడ ఇవ్వాలి. సెకండ్, ప్రజాప్రతినిధులు ఎవరైనా ఈ స్వచ్ఛతా ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ఉంటే ఎస్ ఇవ్వాలి. ఒకవేళ లేదు అంటే నో ఇవ్వాలి. ఒకవేళ ఎస్ ఇచ్చామంటే వారి డిజిగ్నేషన్, నేమ్, ఫోటో ఇవ్వాలి. నెక్స్ట్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టాఫ్ ఆర్ సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛతా ప్లెడ్జ్. ఈ స్వచ్ఛతా ప్లెడ్జ్ ఎంతమంది తీసుకున్నారనే కౌంట్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. టోటల్గా మనకు 16 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లుంటే వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ పద్ధతులు, వ్యర్థాల విభజన, ముఖ్యంగా పర్యావరణ శుభ్రత పైన మీరు ర్యాలీలు లేదా శిక్షణా కార్యక్రమాలు వంటి ఏవైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారా? అంటే పర్యావరణ శుభ్రత పైన మనం ఏదైనా యాక్షన్ ప్లాన్ చేసినట్టు ఉంటేనే మనం ఎస్ పెట్టాలి, లేదా నో పెట్టేయాలి. ఒకవేళ ఎస్ ఇచ్చారు అంటే నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, ఎంతమంది పాల్గొన్నారో ఇక్కడ కౌంట్ ఇవ్వాలి. అలాగే ఫోటో కూడా సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీరు ఫోటో మీద క్లిక్ చేస్తే క్యాప్చర్ ఇమేజ్, చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లైవ్ ఫోటో కోసం. ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసి గ్యాలరీలో నుంచి మనం ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, BWG బల్క్ వేస్ట్ జనరేటర్స్ 4 ప్రవాహాల మూల విభజనపై BWGలకు అవగాహన కల్పించారా? అలాగే తడి వ్యర్థాలు శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేశారా, లేదా ఏర్పాటు చేయడానికి గైడెన్స్ ఏమైనా ఇచ్చారా? ఇక్కడ మీరు ఏర్పాటు లేదా గైడెన్స్ ఇచ్చాము అంటేనే ఎస్ పెట్టాలి, లేదా ఈ క్వశ్చన్ మీకు అప్లికబుల్ కాదనుకుంటే నో ఇవ్వండి. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఈ సాసా ప్రాసెస్లో ఫస్ట్ 4 క్వశ్చన్స్ అన్ని డిపార్ట్మెంట్లో కలిపి ఉంటుంది. సో మనం ఎలిజిబుల్ అయితేనే ఎస్ ఇవ్వాలి, లేదంటే నో ఇచ్చేయాలి. ఫస్ట్ 4 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాక మన స్కూల్కు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ థర్డ్ వన్, మీ పరిధిలో గల BWGలను CPCB పోర్టల్లో రిజిస్టర్ చేశారా? ఇక్కడ CPCB అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఈ CPCB పోర్టల్లో రిజిస్టర్ చేసి ఉంటే ఎస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ను పాటిస్తున్న అన్ని సంస్థలు లేదా విభాగాల సంఖ్య ఎంతో మనం ఇవ్వాలి. ఇక్కడ జనరల్గా ఈ BWG ఎవరికి వర్తిస్తుందంటే రోజుకి 100 కేజీల కంటే ఎక్కువ వేస్ట్ను ప్రొడ్యూస్ చేసే పెద్ద సంస్థలు, అంటే హోటల్స్, హాస్పిటల్స్ లేదా రెసిడెన్షియల్ కాంప్లెక్స్లను ఈ BWGలుగా గుర్తిస్తారు. సో SR నో ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, స్వచ్ఛతా ప్లెడ్జ్ మీరు తీసుకున్నారా? ఇఫ్ ఎస్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ కౌంట్ ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ అంటే విద్యార్థులతో కలిసి తరగతి గదులను శుభ్రపరిచే ప్రోగ్రాం చేశారా? మనం ప్రోగ్రాం కండక్ట్ చేసి ఉంటే ఎస్ ఇవ్వాలి. ఎంతమంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారో కూడా ఇవ్వాలి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, గ్రీన్ క్యాంపస్ అంటే చెట్లను నాటింటే ఎస్ ఇవ్వాలి. అలాగే ఎన్ని చెట్లు నాటామో కౌంట్ ఇవ్వాలి.
ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్, బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఉంటే ఎస్ ఇవ్వాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్, ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్, ప్లాస్టిక్ వాడకం తగ్గింపు చర్యల్లో భాగంగా ఏదైనా అవేర్నెస్ ఇచ్చారా అని. సో ఎస్ ఇచ్చి ఉంటే స్టూడెంట్ కౌంట్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడం పైన ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఉంటే ఎస్ ఇవ్వాలి. అలాగే ఎంతమంది స్టూడెంట్స్ ఇందులో పాల్గొన్నారో కౌంట్ ఇవ్వాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్, స్వచ్ఛతా ప్రోగ్రాంకు సంబంధించి ఆర్ట్ ప్రోగ్రామ్ అంటే డ్రాయింగ్ పోటీలు నిర్వహించి ఉంటే ఎస్ ఇవ్వాలి. అలాగే ఎంతమంది విద్యార్థులు డ్రాయింగ్ కాంటెస్ట్లో పాల్గొన్నారో కౌంట్ ఇస్తూ ఫోటో కూడా క్యాప్చర్ చేయాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్, ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ పైన అవేర్నెస్ ఇచ్చి ఉంటే ఎస్ పెట్టాలి. అలాగే కౌంట్ ఇవ్వాలి. నెక్స్ట్ 13th క్వశ్చన్, స్వచ్ఛ పాఠశాల ర్యాలీ నిర్వహించినట్లుంటే ఎస్ ఇస్తూ స్టూడెంట్ కౌంట్ ఇస్తూ ఫోటో కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్, పబ్లిక్ ఏరియాలో సామూహిక క్లీనప్ అంటే విద్యార్థులతో కలిసి క్లీనప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఉంటే ఎస్ ఇవ్వాలి. అలాగే స్టూడెంట్ కౌంట్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ 15th క్వశ్చన్, జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్, పాఠశాలలో ఆహార వృధాను తగ్గించే సూచనలు విద్యార్థులకు అందించింటే ఎస్ ఇస్తూ ఆ సమయంలో విద్యార్థుల సంఖ్య ఇవ్వాలి అంటే స్టూడెంట్ కౌంట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 16th, కాంపోస్టింగ్ పిట్స్ అంటే కాంపోస్టింగ్ గుంతలు ఉంటే వాటి సంఖ్య ఇస్తూ ఫోటో కూడా ఇవ్వాలి. సో ఇక్కడితో క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఫైనల్గా డేటాను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా టోటల్ అంతా ప్రాసెస్ అంతా అయిపోయాక మనం ఈ ప్రాసెస్ని సబ్మిట్ చేయడానికి సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద మనం క్లిక్ చేయాలి. ఒకవేళ నెట్వర్క్ లేని ప్లేస్లో కనుక ఉంటే మనం అప్పటికి సబ్మిట్ ఆఫ్లైన్ డేటాలో కూడా సబ్మిట్ చేయొచ్చు. అలా చేసా కూడా మనకు తర్వాత నెట్వర్క్ వచ్చాక సబ్మిట్ అయిపోతుంది కదా. మనం ఇది పూర్తిగా సబ్మిట్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే స్టార్టింగ్ లాగిన్ ఎక్కడైతే అయ్యామో అక్కడ ఈవెంట్ డేటా రిపోర్ట్ ఇక్కడ మనకు ఇలా నాట్ సబ్మిట్ కాకుండా సబ్మిటెడ్ అని ఉండాలి. ఇలా వచ్చింది అంటే అక్కడ డేటా మనది సబ్మిట్ అయినట్టు. చూసారు కదా ఎలా చేయాలో.